పైకి ఎత్తేసి. ఓకే. గంగాధర్ నెల్లూరు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం 8 నెలలు గవర్నమెంట్లో పడిపోయి మళ్ళీ ఈరోజు కుటుంబ సభ్యులను కలుసుకునే పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని చూస్తే కొండంత ధైర్యం వస్తూ ఉంది. ముప్పై సంవత్సరాల తర్వాత గంగాధర్ నెల్లూరు కోట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేశారు. ఎప్పుడు కూడా నా దగ్గరికి వచ్చి పేదర్పులు అరిసేవాళ్ళు. నా ఆవేదన నేను చెప్పేవాడిని, ఇంకా గెలవలేదేంటి గంగాధర్ నెల్లూరు అని. మీరు నా దగ్గరికి వచ్చి లేదు సార్ ఈసారి అది అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ మేము గెలుస్తామనేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ప్రాణం పెట్టి చేశారు, కష్టపడ్డారు, గెలిపే ధ్యేయంగా పనిచేశారు, గెలిచి నా దగ్గరికి వచ్చారు. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చిత్తూరు జిల్లాలో కొంచెం పక్కన గురి తప్పాం కానీ తంబళ్ళపల్లి పుంగనూరులో ఇక్కడ మాత్రం అన్ని సీట్లు మనమే గెలిచాం. రాష్ట్రం అంతా గెలిచాం. రాష్ట్రంలో మనం ఒకసారి చూస్తే వైనాట్ 175 అన్న వ్యక్తులు, కుప్పం కూడా మా లెక్కలో ఉందని చెప్పుకున్న వ్యక్తులు ఇప్పుడు రాబోయే రోజుల్లో వైనాట్ పులివెందులనే పరిస్థితికి వచ్చాం. అక్కడ కూడా సరిగా చేసుంటే సీటు మంది. ప్రజలంతా ఒకటిగానే ఆలోచిస్తున్నారు. అక్కడక్కడ కొద్దిగా మన నాయకులు పూర్తిగా మోటుకోవడంలో కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నాకు కూడా తోస్తున్నాను కానీ అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అయితే మీరందరూ కూడా అందరూ ఉన్నాం. నన్నైతే మీరు చాలాసార్లు చూసుంటారు చిన్నప్పటి నుంచి. ఎందుకంటే చిత్తూరు జిల్లాలో నేను క్లోజ్గా తిరిగాను కాబట్టి, అంచెలంచెలుగా ఎదిగాను కాబట్టి, పార్టీ పెట్టినప్పటి నుంచి అనేక రకాలైన సమస్యలు మనం ఫేస్ చేసాం ఈ జిల్లాలో కూడా. ఒకప్పుడు 15 సీట్లు 14 సీట్లు మనం గెలిచాం. ఆ తర్వాత నిన్నే మళ్ళీ 2 సీట్లు పోయినాయి. మిగిలినప్పుడు 7, 6 అట్లా కుడి ఎడమగా వచ్చేటివి. కానీ ఈసారి మనం ఎన్నికలు పకడ్బందీగా చేశాం. అభ్యర్థుల ఎంపిక కూడా సక్రమంగా చేశాం. టైమ్లీ రాజకీయాల్లో ప్రతి ఒక్క అడుగు కూడా టైమ్లీ కరెక్ట్గా వేయాలి. అలాంటి అడుగులు వేసుకుంటూ వచ్చాం. కడాని మిమ్మల్ని నన్ను అందరినీ కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినాం, ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం సరెండర్ కావని గట్టిగా చెప్పి పోరాడాం. దాని ఫలితమే ఈరోజు చూస్తే 57% ఓట్లు పడి 93% సీట్లు గెలిచాం. ఇది ఒక చరిత్ర. ఇటీవల కాలంలో మీరు ఒకసారి చూస్తే దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి విక్టరీ రాలా. దానికి కారణాలు కూడా అనేక కారణాలు ఉన్నాయి, మామూలు కారణాలు కాదు. హిస్టారికల్గా 5 సంవత్సరాలు మనం కానీ బ్యాక్ వెళితే జనరల్గా పబ్లిక్ ఒక విషయం, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకైతే 5 సంవత్సరాలు నరకం అంటే ఎట్లుందో తెలియదు కానీ ఆ నరకాన్ని చూసాం. నాకు 24 గంటలు శనివారం వస్తే ఏ ప్రాపర్టీ మీద ప్రొక్లోన్ వస్తుందో తెలియదు, ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియదు. ఇవన్నీ కూడా చాలా సఫర్ అయ్యాం. కానీ నాకు ఆ రోజు ఈ రోజు ఒక విశ్వాసం,
దేశంలో ఏ రాజకీయ పార్టీకి లేనటువంటి పటిష్టమైన పార్టీ యంత్రాంగం ఉండే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. ఇది ఒక వారసత్వంగా మనకు వస్తూ ఉంది. ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో సమస్యలు వచ్చాయి. ఎక్కడికక్కడ సమస్యల్ని అవకాశాలుగా మార్చుకున్నాం, నేను కానీ మీరు కానీ అందరం కూడా. దానివల్ల మనం ఈరోజు విజయడంకా మోగించగలిగాం. అయితే ఇక్కడ నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, మీ ద్వారా రాష్ట్రంలో ఉండే అందరిని కూడా కోరుతున్నా. ఏదైనా నేను ఎక్కువ రుణపడున్నానంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఎక్కువగా రుణపడున్నా. రాత్రింబగళ్ళు పనిచేశారు. ఈరోజు ఇక్కడ చూస్తే నేను మంచి అభ్యర్థుల్ని ఎంపిక చేయాలనే ఉద్దేశంతో ఇద్దరు అభ్యర్థులను కూడా, ప్రసాదరావు గారు ఎంపీ, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా పనిచేసి రిటైర్ అయ్యాడు. నేను అన్నీ అనలైజ్ చేసిన తర్వాత చిత్తూరు నియోజకవర్గం పార్లమెంటుకి సరైన అభ్యర్థి ఎవరంటే ప్రసాదరావు గారు అని చెప్పి నేను ఆయన ఎంపిక చేశాను. అదే సమయంలో థామస్ గారిని చూసినప్పుడు 1-2 సార్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంత మునుపు మీరు కూడా చెప్తే అటు ఇటు ముగ్గా, నన్ను కూడా మీరు కొన్నిసార్లు అటు ఇటు తిప్పారు. దానివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. థామస్ విషయం వచ్చినప్పుడు నేను ఒకటే ఆలోచించా, ఈ నియోజకవర్గంలో గెలవాలి అంటే, మళ్ళా తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే థామస్ ఎగరేయగలుగుతాడనే అఖండమైన అచంచలమైన విశ్వాసంతో నేను ఆయన పెట్టాను. అది ప్రూవ్ అయ్యింది. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఈరోజు మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను పదే మీకు చెప్పాను, ఒక మాట చెప్పాను, మీకు అందరికి చెవుల్లో ఉంటుందిగా, రింగ్ అవుతా ఉంటుంది నేను చెప్పిన మాటలన్నీ. ముందు మారిగా నేను ఉండను, ఈసారి మీ రుణం తీర్చుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇక్కడ మీ దగ్గర నుంచి నాకు కోఆపరేషన్ అవసరం. బీ క్లియర్. మళ్ళీ 2004లో 2019లో మనల్ని ఎవరు ఓడించలా, మనల్ని నేనే ఓడించుకున్నా. ఒక అబ్సెషన్తో ముందుకు పోయా. ఏంటి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసేయాలి, రాత్రే బాగైపోవాలి. బాగు చేశాం. చరిత్ర మీరు చూస్తే 95 నుంచి 94 నుంచి తెలుగుదేశం పార్టీ 2004 వరకు మనం తీసుకున్న నిర్ణయాలు, అప్పుడే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, అప్పుడే ఐటీ విప్లవం వచ్చింది, అప్పుడే లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి. అందులో భాగమే థామస్ కూడా, నేను బయోటెక్నాలజీ మాట్లాడితే ఆయన బయోటెక్నాలజీ తిరుపతిలో కోర్సులు పెడితే అక్కడ పోయి చదువుకొని ఎంబ్రియో టెక్నాలజీలో స్పెషలైజ్ చేసే పరిస్థితికి వచ్చాడు. అట్లా చాలామంది బాగుపడ్డారు. కానీ 2004లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడం అనేది జీర్ణించుకోలేకపోయాం. మళ్ళీ 10 సంవత్సరాలు అయింది. మళ్ళీ 2014లో మీరందరూ ఇది ఎందుకు చెప్తున్నారంటే, చరిత్ర ఒక్క నిమిషం ఆలోచించుకుంటే భవిష్యత్తుకి మనం ప్లాన్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. మళ్ళీ 2014 వచ్చినప్పుడు చాలా సమస్యలు వచ్చాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ సమయంలో విభజనవాదం, తెలంగాణలో మనం క్యాండిడేట్లు పెడితే మన వాళ్ళందరూ పనిచేసిన 3000 మంది ఉండేవాళ్ళు, ఓట్లకు 1000 వచ్చేటివి. అంటే అక్కడ ఎన్ని చెప్పినా కూడా మనం క్లిక్ చేయలేకపోయాం. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత వాళ్ళు చేసిన ఎత్తులు, జిమ్మెత్తులు మనం కౌంటర్ చేయలేక వాళ్ళు క్యాండిడేట్ని పెడితే మన క్యాండిడేట్ 2వ ప్లేస్కు 3వ ప్లేస్కి వెళ్ళిపోయాడు. అన్నీ ఓడిపోయాం. 2014 ఇది పొలిటికల్ విశ్లేషణ మీకు అందరికీ.
2014లో ఏం జరిగింది? నేను ఆ రోజు 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని కాపాడుకోవడం ఒక హిస్టారికల్ రెస్పాన్సిబిలిటీ. తెలుగు వారి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్లో అభివృద్ధి చేశామంటే తెలుగు జాతి కోసం చేశాం. ఈరోజు తెలంగాణకు పోయింది. కానీ హయ్యెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ దేశంలో తెలంగాణకు వస్తూ ఉందంటే మనం వేసిన ఫౌండేషన్ ఇది. 95, 2004లో చేసిన పనుల వల్ల ఈరోజు తలసరి ఆదాయం, హయ్యెస్ట్ తలసరి ఆదాయం వస్తూ ఉంది. ఒక ఎకోసిస్టమ్ క్రియేట్ అయింది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన పని మీరు చూస్తే, విభజన కావాలి, ముసుగు సమైక్యవాదం. అందుకే ప్రజలు మనల్ని నమ్మారు, వాళ్ళని నమ్మలేదు. 2014లో మనకు ఓట్లేశారు. 2014 నుంచి 19 వరకు మీరు ఒకసారి చరిత్ర చూస్తే 13.5% గ్రోత్ వచ్చింది. ఎప్పుడూ జరగనంత అభివృద్ధి జరిగింది. పవర్ సెక్టర్ కానీ, రోడ్ సెక్టర్ కానీ, డెవలప్మెంట్ కానీ, అగ్రికల్చర్ కానీ అన్నీ చేశాం. డ్రిప్ ఇరిగేషన్ అన్నీ మనం చెప్పుకోలేకపోయాం. నేను తొందరలో పరిగెత్తా ఉన్నాను. నేను పరిగెత్తే మీరు నన్ను అర్థం చేసుకోలేక నేను ఇంతేలేదు నన్ను వదిలిపెట్టి మీ పని మీరు చేసుకున్నారు. లాస్ట్లో ఎలక్షన్ వస్తే తెలుగుదేశం మోటుకున్న ఎప్పుడైనా సరే విజయం మందే. ఎవ్వరు మనల్ని ఓడించలేరు. ఎప్పుడైనా మనం ఓడిపోతున్నామంటే ఆ రోజు మీలో అసంతృప్తి ఉండి ఇంట్లో పడుకుంటే బయట పోలేరు. మళ్ళీ పోరు కూడా. మీరు ప్రాణం పోయినా మీరు అణువు పసుపు రక్తం తప్ప వేరే రక్తం లేదు మీలో. దాంట్లో సెకండ్ థాట్ లేదు. కానీ వచ్చింది ఏంటంటే, ఓసారి బిజీగా ఉన్నప్పుడు ఒకసారి కూర్చుంటే, ఇప్పుడు మాట్లాడుకుంటే ఈ ఎనర్జీ ఇంకొక 6 నెలలు సంవత్సరం మీలో ఫుల్ జోష్ వస్తుంది. అది నేను మాట్లాడలేదు. 9 నెలలు అయింది. మా ఎమ్మెల్యే ఈ మాత్రం మీటింగ్ పెట్టుండడు అనుకుంటున్నా. పెట్టాడో లేదో నాకు తెలియదు. మా ఎంపీ రావాలంటే మా ఎమ్మెల్యే ఇద్దరు కలవాలి. మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షుడు ఎప్పుడు వచ్చాడో నాకు తెలియదు ఇక్కడికి. ఇప్పుడు దీంతో ఏమైంది? మంత్రిని పెట్టాం, నువ్వన్నా చేయబోయా అని. ఆయన ఎన్ని మీటింగ్లు పెట్టాడో నాకు తెలియదు ఇక్కడ. దీంతో ఇప్పుడు ఏమైందంటే, ఎన్నికలైన తర్వాత మన క్యాడర్ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కోసం రక్తం చిందారో అలాంటి వ్యక్తుల కోసం మనం కూర్చొని ఆలోచించలేకపోయాం. అందుకే మళ్ళీ నేను చేశాను. ఇంకా రాబోయే రోజులు ఈ గ్యాప్ రాదు. మీ అందరితో మాట్లాడతాం. పొలిటికల్ గవర్నెన్స్ అన్నాం. ట్రూ స్పిరిట్లో పొలిటికల్ గవర్నెన్స్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. అయితే పొలిటికల్ గవర్నెన్స్ అంటే తప్పులు చేసి ఓడిపోవడం కాదు. తప్పులు చేసి ఓడిపోతే చాలా సమస్యలు వస్తాయి. ఇటీవల కాలంలో 14-19లో ఒక సౌండ్ వ్యవస్థను తీసుకొచ్చాం. మీరు గుర్తుపెట్టుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఫ్రమ్ ది బిగినింగ్ క్యాడర్ బేస్డ్ పార్టీ. పంచాయతీ కమిటీ, మండల కమిటీ, అనుబంధ సంస్థలు, కాన్స్టిట్యున్సీ కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, అనుబంధ సంస్థలు, పాలిట్ బ్యూరో ఇవన్నీ ఉండేటివి. ఫస్ట్ టైం నేను తీసుకొచ్చిన పాలసీ మీరు చూస్తే, ఎన్నికల్లో గెలవడానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేశాం. అదే క్యూబ్స్. క్లస్టర్, యూనిట్, బూత్. దాని కింద కేఎస్ఎస్ పెట్టాం. కుటుంబ సాధికార సారథి. 2 పేజీల ఓట్లు ఎవరైతే ఉన్నారో 30+30 60 మందికి ఒక వ్యక్తిని పెట్టాం. అందరూ కలిసి ఒక 7 లక్షల మంది సైన్యం అవుతారు మనకు. మొన్న ఒకసారి మెంబర్షిప్కు టెక్నాలజీ కూడా బాగా పెనిట్రేట్ చేయడానికి ముందుకు పోయాం. నేనైతే 5 ఏళ్ళు వాట్సాప్ మెసేజ్లు ఇవ్వడం, ట్రైనింగ్ పెట్టడం, అక్కడి నుంచి మీకు అందరికి కూడా టెలికాన్ఫరెన్స్లు పెట్టడం, ఒకేసారి 60,000 మందికి టెలికాన్ఫరెన్స్ తీసుకున్న దాఖలాలు ఎక్కడా లేవు. ఎన్నో కాన్ఫరెన్స్లు తీసుకున్నాం. అదే మరి కాన్స్టిట్యున్సీలో కూడా వాట్సాప్ గ్రూపులు పెట్టాం.
జిల్లాకు, రాష్ట్రానికి, కాన్స్టిట్యున్సీకి, మళ్ళా మండలానికి, ఈవెన్ బూత్ కూడా, పంచాయతీ కూడా పెట్టాలని చెప్పి ఆలోచించాం. అన్ని వర్కౌట్ చేశాం. దీనివల్ల ఈరోజు మనందరికి కూడా టెక్నాలజీ పెనిట్రేట్ అయింది. ఇప్పుడు దీన్ని సక్రమంగా ఉపయోగించుకోవడానికి మనం చూస్తే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే, మొన్న ఆన్లైన్ మెంబర్షిప్కి పిలిపించాం. ఒకసారి అయితే నాకు పుస్తకాలు పంపిస్తే తిరిగి పుస్తకాలు వచ్చేటి కాదు. ఎక్కడో పెట్టేవాళ్ళు, ఎలుకలు తినేసాయి, లేకుంటే ఏదో మిస్ అయిపోయినాయి, అకౌంట్లు కూడా సరిగ్గా ఇవ్వకుండా ఉండేవాళ్ళు. ఈసారి ఫస్ట్ టైం చరిత్రలో 1,02,00,000 మంది ఆన్లైన్లో మెంబర్షిప్ చేశారు. లైఫ్ మెంబర్షిప్ కూడా చేశారు. రెఫరల్ మెంబర్షిప్ చేశారు. దీనివల్ల ఏంటి అడ్వాంటేజ్ అని మీరు ఆలోచిస్తే, నాకు ఎవరు చెప్పక్కర్లేదు. ఇంకా పార్టీలో ఏ వ్యక్తి ఏ విధంగా పనిచేస్తున్నాడో రియల్ టైం. ఇంతకుముందు నేను చెప్పేవాడు మీ అందరికీ, నా దగ్గర తిరగద్దండి, ప్రజలతో తిరగండి, ఈ ప్రదర్శనలు మానేయండి. పదవి మిమ్మల్ని ఎత్తుక్కుంటా రావాలి తప్ప మీరు పదవి కోసం ఆశించకూడదని చెప్పాను. ఇప్పుడు దానికి నేను శ్రీకారం చుడుతున్నా. ఇప్పుడు ఉదాహరణకు మనకు ఒక 7 లక్షల మంది కేఎస్ఎస్ పెడితే 7 లక్షల నుంచి ఒక్కొక్క 2 పేజీలకి 60 మందికి ఒక మేల్ ఒక ఫిమేల్ ఇక్కడ ఇంతమంది ఉన్నాం. మా ఆడబిడ్డలు 5 మంది, 3 కనపడుస్తున్నారు, 4 కనపడుస్తున్నారు నాకు. అంటే 50% వాళ్ళు ఓటర్స్. వాళ్ళ నాయకత్వం ఇక్కడ ఎంతమంది? 4 లేకపోతే 10 మంది కనపడుస్తున్నారు అక్కడక్కడ. 50% వాళ్ళు ఉండాలి. రేపు రాబోయే రోజుల్లో 50% లోకల్ బాడీస్లో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంది. ఎమ్మెల్యేలు 33% రేపు ఇవ్వాలి సీట్లు. మీరు మొన్న ఎతుక్కుంటూ నేను పెద్ద డిఫికల్ట్గా ఎక్సర్సైజ్ చేసి 20 మందికి ఇచ్చా. వేరే పార్టీలు అవి కూడా ఇవ్వాల. మనం కావాలని 20 ఇచ్చాం. 20లో గెలిచింది కూడా చాలామంది గెలిచారు. దానికోసం నేను ఏమన్నానంటే, ఎవ్రీ కేఎస్ఎస్ 1+1, ఒక మేల్ ఉంటే ఒక ఫిమేల్ ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే క్యాడర్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. మగవాళ్ళతో సమానంగా మహిళలు వస్తారు. అదే మాదిరిగా రెండోది బ్యాలెన్స్ కావాలి. మన కమిటీలు కూడా లీడర్షిప్ నేను చూశాను, అది కూడా మీకు చెప్తాను, డోంట్ మిస్టేక్ మీ, ఇది యథార్థం. మొన్న ఎన్నికల్లో మనం ఎందుకు గెలిచాం? పర్ఫెక్ట్గా సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. ఏ నియోజకవర్గం ఏ కమ్యూనిటీకి ఇవ్వాలి. ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, బీసీలకు రిజర్వేషన్లు లేవు. మిగిలిన కులాలకు కూడా మనం సీట్లు ఇస్తున్నాం, గెలుస్తున్నారు. కానీ బీసీలని ప్రత్యేకంగా ఇవ్వకపోతే మనం గెలిచే పరిస్థితి లేదు. అందుకే నేనేం చేశానంటే, జనాభా దామాషా ప్రకారం ఎక్కడికెక్కడ అనలైజ్ చేసి బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. మొట్టమొదటిసారిగా విత్ గ్రేట్ డిఫికల్టీ సోషల్ రీఇంజనీరింగ్ చేశాం. కులాల వారిగా జనాభా ప్రాతిపదికన సీట్లు ఇచ్చింది మొదటి ఎన్నిక, మొన్న ఎన్నిక అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నంత ముందు ఇచ్చాం, కానీ ఇంత పకడ్బందీగా ఇవ్వలేదు. దీనివల్ల బ్రహ్మాండమైన విక్టరీ వచ్చింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం కూడా ఉంది, అందరూ ఉన్నారు గట్టి మాట్లాడుతున్నా. ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నప్పుడు గ్రామ స్థాయిలో, లాస్ట్ స్థాయిలో వీకర్ సెక్షన్స్ బాగా వస్తున్నారు, బూత్ లెవెల్లో కూడా వస్తున్నారు, యూనిట్ లెవెల్లో కూడా కొంతవరకు వస్తున్నారు. క్లస్టర్ మండలానికి వస్తే అందరూ రావడంలా, ఫిల్టర్ అయిపోతున్నారు. అక్కడి నుంచి రాష్ట్రానికి వస్తే ఇంకా ఫిల్టర్ అయిపోతున్నారు. అంటే దామాషా జనాభా ప్రకారం వచ్చేది అన్ని స్థాయిలో రావాలి తప్ప ఏదో చిన్నవి మాత్రం వాళ్ళకి ఇచ్చి పెద్దవన్నీ మనమే పెత్తనం చేయాలంటే కుదరదు. రెండో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒకే రాత్రికి నాకు వీలు కాదు. ఒకవేళ కానీ రేపు పని జరగకపోతే మొత్తం మునిగిపోతాం. తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఉంది.
వీకర్ సెక్షన్స్ ఓట్ బ్యాంక్ ఉంది, అగ్రవర్ణాల్లో కొన్ని వర్గాలు వేస్తున్నారు. ఇప్పుడైతే ఎలక్షన్లో అందరూ కూడా వచ్చారు. దీన్ని పెంచుకోవాలి, కాన్షియస్గా దీన్ని పెంచుకోవాలంటే మనం సోషల్ రీఇంజనీరింగ్ తప్ప జనాభా దామాషా ప్రకారం మెంబర్షిప్ జరగాలి. అది కూడా నేను చూస్తున్నా. పార్టీ పొజిషన్లో, నామినేటెడ్ పొజిషన్లో కూడా దాని మరి జరిగితే భవిష్యత్తులో లోకల్ బాడీస్ కూడా జరిగితే ఒక ఎఫెక్టివ్గా ఉంటుంది. అదే సమయంలో మన పార్టీలో ఉండే సీనియారిటీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎన్నో సంవత్సరాలుగా త్యాగాలు చేశారు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు, ఆస్తులను పోగొట్టుకున్నారు, పార్టీకి పనిచేశారు. వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. పార్టీ నిరంతరం ముందుకు పోవాలి. ఈ రోజు ఉంది, రేపు ఉంది, ఎల్లుండి ఉంది. దీనికి కావాల్సింది ఏంటి? నాయకత్వం. యంగ్స్టర్స్ రావాలి. మొన్న ఎలక్షన్లో ఫస్ట్ టైం యంగ్స్టర్స్ని ఎక్కువ తీసుకొచ్చిన పార్టీ మన పార్టీ. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సోషల్ రీఇంజనీరింగ్ చేశాం, అదే మరి యంగ్స్టర్స్ని తీసుకొచ్చాం, చదువుకున్న వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చినా కూడా ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మళ్ళీ వీళ్ళందరినీ మన ఐడియాలజీకి సింక్ చేయాల. కొత్త వాళ్ళకి మన ఆలోచనలు అర్థం కావు, పాత వాళ్ళకి అన్నీ అర్థమవుతాయి. ఎందుకంటే ఎప్పుడు నా మాటలు వింటూ ఉంటారు, మీ మాటలు నేను వింటూ ఉంటాను. కొంతమంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కావు. ఇప్పుడు ఉదాహరణకు థామస్ గారు ఉన్నారు, ఇలాంటి ప్రసాదరావు గారు ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ ఫీల్డ్లో వచ్చారు, కానీ అదృష్టం ఏంటంటే వాళ్ళు ఇమ్మీడియట్గా అడ్జస్ట్ కాగలిగారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. చాలా ఫ్యూ పీపుల్ ప్రొఫెషనల్స్ అడ్జస్ట్ కావడం. కానీ దీన్ని ఫిలాసఫీ ప్రకారం మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది కూడా, మీరు మన నియోజకవర్గానికి వస్తే నేను బ్రీఫ్గా వస్తాను. నియోజకవర్గంలో మన నియోజకవర్గం ఎప్పుడు కూడా టైట్ నియోజకవర్గం, కానీ ఈరోజు బ్రహ్మాండంగా గెలిచారు. రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా తయారు చేసే బాధ్యత మీది. మీకు పూర్తిగా సహకరించే బాధ్యత నాది. ఎమ్మెల్యే, ఎంపీ అందరూ ఉంటాం, అన్ని విధాలా మీకు సహకరిస్తాం. మొన్న మనం చూస్తే 14.2% మనకు మెజారిటీ వచ్చింది. అంటే ఆవరేజ్ రాష్ట్రంలో 15-16% వస్తే ఇక్కడ కూడా 14% వచ్చింది, 14.2% వచ్చింది. ఓవరాల్గా స్టేట్లో యూనిఫామ్గా వచ్చే పరిస్థితి వచ్చింది. మెంబర్షిప్కి వచ్చినప్పుడు 53,343 మంది మెంబర్షిప్ చేయించారు. టార్గెట్లో 3.82% పాపులేషన్ బేస్ ప్రకారం మీరు మెంబర్షిప్ చేశారు. రాష్ట్రంలో మీ ర్యాంక్ 90, 175, 90 ర్యాంక్లో ఉన్నారు. అంటే అంత హ్యాపీగా లేరు. 90 అంటే వెనకాల ఉన్నట్టు లెక్క, సగం కంటే అవతలు ఉన్నారు మీరు. కాబట్టి ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 8 నెలలు అయింది. లైఫ్ మెంబర్స్లో 3rd ప్లేస్లో ఉన్నారు. సంతోషం, స్టేట్లోనే. అదే మరి పేదల సేవలో 8 పెడితే ఎమ్మెల్యే గారు 5 అటెండ్ అయ్యారు, 3 అటెండ్ కాలేదు, డుమ్మా కొట్టాడు. అది కూడా ఆయన చెప్పినా చెప్పకపోయినా రికార్డ్ అయిపోతూ ఉంటాయి. నేను కూడా ఏం చేయలేను. వచ్చాడు, రాలేదు. చిత్రగుప్తుడి వారికి రికార్డ్స్ అన్నీ అప్డేట్ అయిపోతూ ఉంటాయి. నేను నిమిత్త మాత్రం ఇక్కడ. అదే మరి స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి రాలేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే, నెలవారీగా దగ్గర మనకు యాక్టివ్ కార్యకర్తలు, నాయకులు, ఐ కెన్ సే నాయకులు, క్యూబ్స్ అనే మాట మాట్లాడాను. క్లస్టర్, యూనిట్, బూత్. ఇప్పుడు కేఎస్ఎస్ మాట్లాడాను. 2 పేజీల ఓటర్ లిస్టులో ఒక మేల్, ఒక ఫిమేల్ పెట్టుకుంటున్నాం. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని. నేను కూడా నా నియోజకవర్గంలో ఒక కేఎస్ఎస్ మెంబర్గా ఉండాలి. నేను కూడా ఆ 30 కుటుంబాలని అడాప్ట్ చేసుకోవాలి. 120 ఓట్లను అడాప్ట్ చేసుకొని అక్కడ మెజారిటీ తెప్పిస్తేనే నేను పోటీకి అర్హుడిని, లేకుంటే నేను కూడా అర్హుడిని కాదు. ఆ సిద్ధాంతం తీసుకొస్తున్నా. మీ ఎమ్మెల్యేగా ఉండాలంటే ఒక పేజీని అడాప్ట్ చేసుకొని ఆ 60 మందిని, 120 మందిని ఆయన బాగు చేసే పరిస్థితి రావాలి. అంటే గ్రాస్ రూట్ రిలేషన్స్ తెలియాలి.
అదే సమయంలో రాష్ట్రంలో ఉండే ముఖ్యమైన నాయకత్వం అంతా బూత్ కమిటీ కానీ, యూనిట్ కమిటీ కానీ, క్లస్టర్ కమిటీ కానీ కన్వీనర్గా ఉండాలి. ఇక్కడ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఆయనకు పదవి. పోటీ ఎమ్మెల్యేగానే చేయాలి, ఎంపీగానే చేయాలి, లేకపోతే ఒకదానికి ఆయన ఇన్ఛార్జిగానే ఉండాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? అక్కడి నుంచి పంచాయత్, మండల్, జిల్లా, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం అంతా వరకు వాళ్ళందరూ అక్కడ కూడా ఉండొచ్చు. డబుల్ పొజిషన్ అంటే 3 పొజిషన్లు ఉంటాయి పార్టీలో. ఒకటి కంపల్సరీగా కేఎస్ఎస్లో ఉండాలి, 2 క్యూబ్స్లో కంపల్సరీగా అడాప్ట్ చేసుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం కేఎస్లు ఉంటే చాలు. మూడవది, ఎవరైనా సరే ఇమేజ్ కోసం పంచాయత్, మండల్, కాన్స్టిట్యున్సీ, రాష్ట్రం ఉంటారు. వీళ్ళకే, పార్టీకి సేవ చేసిన వాళ్ళకే గవర్నమెంట్లో ప్రాధాన్యత ఉంటుంది. దాంట్లో ఎక్కడా సెకండ్ థాట్ లేదు. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం ఎమ్మెల్యేలు కానీ, నేను కానీ అందరం కూడా ప్రజలతో మమేకం అవుతూ ఉంటాం. ఇక్కడ కూడా ప్రజా దర్బార్ పెట్టాం. దగ్గర ఒక 35 గ్రీవెన్స్ రిసీవ్ చేసుకున్నారు ఒకసారి. ఎవ్రీ 15 డేస్కి ఒకసారి అనుకుంటాను పెట్టమని చెప్పన్నాను. చెప్పి అవన్నీ తీసుకొని సింక్ చేయడమే కాకుండా అవన్నీ పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు కాన్స్టిట్యున్సీలో కూడా పర్సెప్షన్ కూడా మీకు ఎలక్షన్ ముందు ఒక మాట చెప్పాను నేను. సీట్లు ఎవరు అడగద్దండి, ఎవరు రికమెండ్ చేయొద్దండి. ప్రజలు ఎవరిని ఆమోదం చేస్తారో, కార్యకర్తలు ఎవరిని ఎంపిక చేస్తారో వాళ్ళనే చేస్తానని చెప్పాను. జ్ఞాపకం ఉందా లేదా మీకు? తూచా తప్పకుండా పాటించాను. ఇప్పుడు కూడా అందరిపైన ప్రజాభిప్రాయం తెప్పిస్తున్నా. ఎవ్రీ 6 నెలలకు ఒకసారి ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారు, ఓకే, నన్ను గురించి నెగిటివ్గా ఆలోచిస్తే నేను ఎట్ట మార్చుకోవాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా మార్చుకోవాల్సిందే. పరిపాలన కూడా అవసరమైతే ప్రజారంజకంగా, ప్రజలకు ఆమోదయోగ్యంగా దాన్ని కరెక్ట్ చేయాల్సిందే. అది చేస్తున్నాం. ఇది చేసినప్పుడు, ఇక్కడ చేసినప్పుడు కాన్స్టిట్యున్సీ ఓవరాల్గా బాగుంది. ఇంకా ఎమ్మెల్యే మీద కొద్దిగా తిరగాలనుంది. అది కూడా చెప్పేస్తున్నా. ఇంతవరకు మీరందరూ బాగా నేను చూస్తున్నాను. మా ఎమ్మెల్యే బ్రహ్మాండం, బాగున్నాడు, గోల్డ్ అన్నీ చెప్తున్నారు. కానీ ఇంకొంచెం ఈ గోల్డ్ ప్రజలకు మమేకం కావాలి. అది చరిత్రలో శాశ్వతంగా గెలవడానికి వర్కౌట్ చేసుకోవాలి. అలాంటి సిస్టమ్స్ కొన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. అక్కడి నుంచి వస్తే సోషల్ మీడియాలో ఎమ్మెల్యే ర్యాంక్ 180, బాగా చదువుకున్నాడు. ఎక్కడ పోయినా సోషల్ మీడియాలో ఉండాలి. మొత్తం చూస్తే ఫాలోయర్స్ 12,413, టోటల్ పోస్ట్ ఈ 9 నెలల్లో 689, 22,238 వ్యూస్ వచ్చాయి. ఇది యూనిక్గా, అది కూడా కనుక్కుంటాను నేను. ఇది సోషల్ మీడియా. ఎందుకంటే భవిష్యత్తులో మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ కూర్చున్నాం, ఇది ప్రజలకు తెలియాలి. ఎందుకు కూర్చున్నాం, ఇక్కడ ఏ సమస్యలు డిస్కస్ చేస్తున్నాం, మనం ఏ సమస్యలు పరిష్కారం చేశాం, ఇది అనునిత్యం స్టేక్ హోల్డర్స్కి మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పాలంటే సోషల్ మీడియా భవిష్యత్తులో ఏకైక ఆయుధం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు సోషల్ మీడియాకు ఇంత యాక్సెప్టెన్స్ లేదు. ఇప్పుడు ట్రూత్తో కానీ కరెక్ట్గా పెట్టగలిగితే సోషల్ మీడియాకి చాలా వరకు పెనిట్రేట్ అవుతుంది. ప్రజల్లో కూడా విశ్వాసం పెరుగుతుంది. దాన్ని మీరు వర్కౌట్ చేయాల్సిన అవసరం ఉంది. యూట్యూబ్ అయితే లేదు. అది కూడా కాన్స్టిట్యున్సీకి ఒక యూట్యూబ్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇంకో పక్కన కొన్ని హామీలు ఇచ్చారు. నా దగ్గర వేరే హామీలు ఉన్నాయి, ఈరోజు కొన్ని అడిగారు. కనీసం టాప్ 5 ఐడెంటిఫై చేసి ఈరోజు ఆయన చెప్పినట్టుని ఇస్తే చిన్నవన్నీ మనం చేసేస్తాం. నేను ఈరోజు చెప్పాను, ఇంటికి ఏం కావాలి ఒక 7 ఐటమ్స్, పంచాయతీలో ఏం కావాలి గ్రామాల్లో ఆ 4-5, అక్కడి నుంచి ఆర్థికంగా ఎట్ట పైకి తేవాలి,
అవన్నీ చేస్తాం. ఈ నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి కావాలంటే టాప్ 5, 6 మనం ఏవైతే హామీలు ఇచ్చామో ఆ 5, 6 మీరు చేయాల్సిన అవసరం ఉంది. అవి తీసుకొని నాకు ఇవ్వండి. 100% దాని మీద ఫోకస్ చేసి నిధులు పెట్టి పూర్తి చేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మెసేజ్ కూడా నేను ఇవ్వాలి. ఇలాంటి మీటింగ్లకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రజలతో అనుసంధానం చేసుకోవాలి. క్యాడర్ని ఎప్పటికప్పుడు మోటివేట్ చేయాలి, వాళ్ళకు అందుబాటులో ఉండాలి, మానవతా దృక్పథంతో వాళ్ళ సమస్యలు మనం పరిష్కారం చేయాలి. అదే మరిగా అనుబంధ ఎవరైతే ఉంటారో వీళ్ళు కూడా జనసేన కానీ బీజేపీ కానీ మనం ఈ ఎలక్షన్ కాదు ఇంకా ఎలక్షన్లు ఉంటాయి, దాన్ని కూడా మీరు ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రధానంగా ఒక 3-4 ఇష్యూస్ని చాలా వరకు ఈ పనులని చేస్తున్నాం. కానీ జాబ్ మేళా మీరు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా పెట్టి ఈ ఇండస్ట్రీస్ వచ్చే లోపల కొన్ని ఉద్యోగాలు కల్పించే బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది పెట్టి ఎంతమందికి వీలైతే అంతమందికి మనం చేయాలి. చాలా నియోజకవర్గాలు చేశారు, స్టేట్ గవర్నమెంట్ కూడా ఉంది, దాని మీద వర్కౌట్ చేయండి. అవి మనం చేయాల్సిన అవసరం ఉంది. రెండోది ఆఫీసర్స్ అందరితో కూడా సమర్థవంతంగా పెట్టి కొంతవరకు పనులు చేపిస్తున్నారు, అవన్నీ ఓకే, అంతవరకు పర్వాలేదు, బాగానే ఉంది. దీన్ని చదువుకున్న వ్యక్తి కాబట్టి కొంతవరకు చేసి, ఇది కాకుండా ఇక్కడ నాకు మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. And I am very clear on this. అది చేస్తే పాముకు పాలు పోసినట్టే. నేను తెప్పించుకుంటున్నా, నేను అది కూడా చెప్పేస్తున్నా ఇక్కడ. రెండోది, ఇక్కడ రెండో విషయం కూడా చెప్తున్నా మీ అందరికీ, మీలో ఒక్కొక్కరు ఒక్కొక్క పక్కన లాగకూడదు. నేను అది కూడా చెప్పేస్తున్నా. ఒక నాయకుడు ఈయన ఇష్ట ప్రకారం లాగడం, నాకు చెప్పడం, ఈడోడి చేయడం, అవి చేస్తే మాత్రం పార్టీ బలహీనపడుతుంది. ఒక లీడర్షిప్ కింద పనిచేస్తాం. ఆ లీడర్ బాధ్యత అందరికీ న్యాయం చేసే బాధ్యత, ఆయనతో ఉండే వాళ్ళకి న్యాయం చేయడం కాదు. ఆయన మీద కూడా నేను సాటిస్ఫాక్షన్ లెవెల్ తెప్పిస్తా ఎప్పటికప్పుడు. ఫోల్డ్ రిటర్న్ నేను ఆయన మీద కూడా ఇన్ఫర్మేషన్ తెప్పిస్తాను. తెప్పించి ఎప్పటికప్పుడు కాదయా, దీంట్లో కాగితం ఉంది, ఇది ఎక్కడ మిస్ అయింది? కాదు, ఇంకోటి ఉంది. అతను రమ్మని ఇక్కడికి వచ్చినప్పుడు నేను మండల పార్టీ ప్రెసిడెంట్ రేటింగ్ ఇచ్చాం, క్లస్టర్ ఇన్ఛార్జెస్ రేటింగ్ ఇచ్చాం, యూనిట్ ఇన్ఛార్జెస్కి రేటింగ్ ఇచ్చాం, బూత్ ఇన్ఛార్జెస్ కూడా రేటింగ్ ఇచ్చాం. అందులో ఏబీసీ పెట్టాం. దీనికి 45% మొన్న బూతుల్లో ఎన్ని ఓట్లు పడ్డాయో దానికి వెయిటేజ్ ఇచ్చాం. అల్టిమేట్గా ఓటు సంపాదించేవాడు విజేత, మాటలు చెప్పేవాడు కాదు. మీరు ఎన్ని ఓట్లు సంపాదిస్తున్నారు అనేదానికి టెస్ట్ ఓన్లీ ఎలక్షన్. మామూలు అప్పుడు మీరు అందరూ అదరు తిరుగుతూ ఉంటారు, సార్ మీరు గొప్పవాళ్ళు, వీరుడు సూర్యుడు, లేకుంటే అన్నీ మీ వల్ల అయిపోతాయని. దానివల్ల వచ్చేది ఏముండదు. నాకు మీ పంచాయతీని మీరు బాగా చూసుకుంటే, మిమ్మల్ని నేను గౌరవిస్తే, శాశ్వతంగా తెలుగుదేశం పార్టీ ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా మీ గౌరవం పెరుగుతుంది. అదే నేను ఆశిస్తున్నా. ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ టెంపరీగా చూడొద్దండి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ 5 ఏళ్ళు చూడొద్దండి, 1 టైంకి చూడొద్దండి దయచేసి. మీరున్నంత వరకు మీరు ఎమ్మెల్యేలుగా ఉండాలి.
మీకంటూ సమాజంలో ఒక ప్రత్యేకత రావాలి. ఒక ప్రసాదరావు గారు బ్రహ్మాండమైన ఎంపీ, థామస్ గారు ఒక బ్రహ్మాండమైన ఎమ్మెల్యే అనేది శాశ్వతంగా ముద్రపడాలి. ఆ ముద్రపడాలంటే విశ్వసనీయత అనేది ఓవర్ నైట్ రాదు. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు చూస్తే 45 ఏళ్ళు కష్టపడ్డాం. ఇప్పుడు నాకు ఎన్నికలు లేవు, 9 నెలలు అయింది. మొన్న మీలో ఒక అచంచలమైన విశ్వాసంతో ఓట్లు వేశారు. అది చూసిన తర్వాత ఈ 9 నెలల్లో నేను ఆలోచించి ఎన్ని పనులున్నా నేను మీతో ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు నుంచి ప్రారంభించా. ఎక్కడ పోయినా కార్యకర్తల్ని కలవడం నా బాధ్యత, దాంట్లో సెకండ్ థాటే లేదు. నేను గౌరవం ఇవ్వకపోతే ఎవరు మీకు గౌరవం ఇవ్వరు. నేను గౌరవం ఇవ్వడమే కాదు, నేను కొరడా తీసుకుంటే అందరూ సెట్ అయిపోతారు. డెఫినెట్గా సెకండ్ థాటే లేదు దాంట్లో. డెఫినెట్గా నేను చెప్తున్నా, మనమందరం అనుసంధానం కావాల్సిందే. సెకండ్ థాట్ లేదు. నేను కూడా చాలా మెకానిజం ఎస్టాబ్లిష్ చేస్తున్నా. నిర్ణయం చేసే మునుపు వాస్తవం ఉండాలి. మీరు నా చెవు కొరికి, ఇంకొక ఆయన ఈ పక్క కొరికి, అసలు నాకే పిచ్చబట్టి దానికి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలిస్తే కరెక్ట్గా చెప్పిన తర్వాత మీరు మారకపోతే ఇంకా వేటు తప్ప వేరే మార్గాలు ఉండవు. అది నేను హామీ ఇస్తున్నా, నేను చేసి చూపిస్తా. అందుకే నేను ఒక మాట చెప్పాను, 60,000 మంది ఉన్నారు. 60,000 మంది యొక్క పర్ఫార్మెన్స్ ఎవ్రీ మంత్ అప్డేట్ చేసేస్తాం. మీకు కూడా అవకాశం ఇస్తాం, మీరు కూడా పంపించుకోవచ్చు కావాలంటే. మా వాళ్ళు, మా ఎమ్మెల్యే నా మీద రిపోర్ట్ ఇవ్వలేదు, మా ఎంపీ చెప్పడం లేదు, పార్టీ వాళ్ళు చెప్పడం అంటే ఎవ్వరు చెప్పక్కర్లేదు. మొన్న మారిగానే మీ మెంబర్షిప్ ఎట్ట చేశారో సేమ్ థింగ్ పెట్టేస్తాం. మీరు పంపించండి, అవి కూడా అనలైజ్ చేసి 360 డిగ్రీ ఎవాల్యుయేట్ చేసి ఎవ్రీ మంత్ చేసుకున్నాక అవసరమైతే మీకు కూడా పంపిస్తా 3 నెలలకు ఒకసారి. ఇది మీరు చేసిన పని, ఈ 3 నెలలు నీ ట్రాక్ రికార్డు దీన్ని పంపిస్తా. అది కూడా ఎమ్మెల్యే కూడా ఇస్తా, ఆయన అభిప్రాయం కూడా చెప్పొచ్చు. కానీ ఒకసారి రికార్డు చేసిన తర్వాత మాత్రం మార్చడానికి ఆయన కూడా అవకాశం లేదు, అధికారం లేదు. నేను నమ్మింది మిమ్మల్ని. ఈరోజు నమ్మకం కాదు, 4.5 decades, 45 సంవత్సరాల అనుబంధం ఇది. ఈ 45 సంవత్సరాల అనుబంధం శాశ్వతంగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఆ విషయం కూడా చెప్తున్నా. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకా కొన్ని, ఇది బిగినింగ్ మాత్రం. ఇక్కడ మీరు చూస్తే వెదురుకుప్పం లోకనాథ్ రెడ్డి ఉన్నాడు. ఇక్కడ కొంచెం వీక్గానే ఉంది. మొన్న కూడా 9.8% మెజారిటీ వచ్చింది. ఎప్పుడు వీక్గా ఉండే మండలం ఇది. కానీ 4.15 ఇంకా కష్టపడాలి. రేటింగ్లో కూడా కొంచెం ఇంకా రావాలి. కార్వేట్ నగరం, చెంగల్, రాయమందడి 23.7% వచ్చింది మొన్న మార్జిన్. మీ మండలం గుడ్, బిలో ఉన్నావు. 6.6లో ఉన్నావు, బిలో ఉన్నావు. పెనుమూర్ రుద్రయ్య నాయుడు సీనియరు, కానీ 6.4%. బీ క్లియర్, పెనుమూరు ఉన్నది బెస్ట్ మండల్. నీ ర్యాంకింగ్ కూడా 4.35 సిలో ఉన్నావు. బి సంథింగ్ ఓవర్ కాన్ఫిడెన్స్, కాంప్లసెన్స్, ఆర్ ఎక్కువ రోజులు అయ్యే కొందికి స్టేల్ కూడా అవుతాం. ఆ స్టేల్ కాకుండా ఉండాలంటే అనునిత్యం పోరాడవలసిందే. సమయంతో పోరాడాలి, సమస్యలతో పోరాడాలి. నీ సత్తా నిరూపించుకుంటూ ప్రతినిత్యం పోతే తప్ప లేకపోతే వీలు కాదు. నేను ఒకటే చెప్పేస్తాను, ఏమనుకోవద్దండి. మొన్న ఎలక్షన్లో నా దగ్గరుండే ఫ్రెండ్స్ కూడా పబ్లిక్ ఒప్పుకోకపోతే పక్కన పెట్టా. కావాలంటే కాఫీ ఇస్తా, టీ ఇస్తా, ఒక డిన్నర్ పెడతా, కానీ పార్టీని మాత్రం త్యాగం చేయను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే చెప్తున్నా. అదే మరి శ్రీరామ రంగరాజపురం లక్ష్మణ్ జయశంకర్ నాయుడు బి 14.2%, 6.25 రేటింగ్.
ఇంకా పాత ఉన్న పోరాడుతున్నాడు, గట్టిగానే పోరాడుతున్నాడు. దట్స్ గుడ్. గంగాధర నెల్లూరు స్వామిదాస్ 8% మెజారిటీ, 4.35 సి గ్రేడు, స్ట్రగుల్. దెన్ పాలసముద్రం రాజేంద్రన్ రావడం లేదు. మొన్న కూడా 14.3% వచ్చింది, 6.25% బిలో ఉంది. ఇది దాన్ని ఏం చేయాలనో ఆలోచించుకొని ఆయన రాకపోతే కారణం కనుక్కొని అలక మానతాడా లేకపోతే ఇంకొకరిని పెట్టాలా మనం ఆలోచించుకోవాలి. ఎప్పటి నుంచో ఉండే పాత నాయకుడు ఒకసారి మాట్లాడి నాకు చెప్తే నేను కూడా మాట్లాడతా. క్లస్టర్స్ వచ్చినప్పుడు క్లస్టర్ 1 రెడ్డప్ప తలారి సి 8.1%, 4.35. క్లస్టర్ నెంబర్ 2 లోకనాథ్ నాయుడు రాలేదు. ఈయన కూడా అనుకున్నంతగా పనిచేయడం లేదు, 4.6%లో ఉన్నాడు. 3 స్కోరింగ్ కనపడస్తోంది. మీటింగ్ కూడా రాలేదంటే అలిగి కూర్చున్నాడు. ఇంకా అలుగుడు పోవాలి. లేడా? వెళ్ళిపోయాడు. బెంగళూరులో ఉన్నాడు. ఇక్కడ లేడు కాబట్టి ఇంకా ఆల్టర్నేటివ్ పెట్టండి, ఆయన గౌరవిద్దాం. క్లస్టర్ నెంబర్ 3 మోహన్ మురళిది కూడా బి 11.3%, 5.05 ఆల్ వెయిటేజ్ పుట్ టుగెదర్. గుడ్. నేను చెప్పింది బాగా ఉందంటే మీరు చప్పట్లు కొట్టండి, లేకపోతే కొట్టద్దండి. నాకు కూడా ఒక ఐడియా ఉండాలి. అదే మాదిరిగా క్లస్టర్ నెంబర్ 5 4 కూడా ఉంది కదా. 4 చెంగల్రాయరెడ్డి 4. క్లస్టర్ నెంబర్ 4 చెంగల్రాయరెడ్డి 8.3% మెజారిటీ, మీది 4.35 సిలో ఉన్నావు. దెన్ నెంబర్ 5 నాగేశ్వర్ రాజు బిలో ఉన్నాడు, 25.8% ఓటింగ్ వచ్చింది, 6.6% రేటింగ్. బాగా మెయింటైన్ చేశాడు, హైయెస్ట్ వచ్చింది మెజారిటీ. క్లస్టర్ నెంబర్ 6 ఈఎం రాజేంద్ర రెడ్డి మొత్తం 21.5, 6.6 బిలో ఉన్నావు. కంగ్రాచులేషన్స్. బాబు నాయుడు బిలో ఉన్నారు, 14.2, 5.25 మొత్తం రేటింగ్. పురుషోత్తం నాయుడు మొత్తం 14.1, 5.25 బిలో ఉన్నావు. దేవసముద్రం క్లస్టర్ నెంబర్ 9 దేవసుందరం క్లస్టర్ నెంబర్ 9 మొత్తం 8.9, 4.15 సిలో ఉన్నావు. దెన్ 10 కృష్ణం నాయుడు సిలో ఉన్నావు, 4.35, 6.9 మార్జిన్ మొన్న ఎలక్షన్లో. 10 రాజేంద్రన్ రాలేదు ఇక్కడికి, 14.3, 5.75 బి. అంటే రాజేంద్రన్కి ఎమ్మెల్యే గారు చేయాల్సింది, ఆయన బాగా పనిచేస్తామంటే అలిగుంటే ఎందుకు చేస్తున్నాడు కనుక్కొని, ఎందుకంటే ఇక్కడ రికార్డు బాగానే ఉంది ఎలక్షన్ వరకు. యూ హావ్ టు టాక్ టు హిమ్. ఒకసారి పిలిపించి మాట్లాడదాం, మాట్లాడేసి సార్ట్అవుట్ చేయాలి. ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్స్ 3కి బి వచ్చింది, 3కి సి వచ్చింది. క్లస్టర్ ఇన్ఛార్జెస్కి 2, 4, 5, 6 బి వచ్చింది, 4, 5 సి వచ్చింది. సరి సమానంలో ఉన్నారు. ఇంకొక పక్క యూనిట్ ఇన్ఛార్జెస్ అందరినీ చూస్తే ఊరికే పేర్లు చెప్తాను. గంగాధర నెల్లూరు యూనిట్ నెంబర్ 25 డి వచ్చింది. గంగాధర నెల్లూరు మండల్ యూనిట్ నెంబర్ 26 బి. గంగాధర నెల్లూరు యూనిట్ నెంబర్ 27 బి. గంగాధర నెల్లూరు యూనిట్ నెంబర్ 28 సురేంద్ర బాబు డి.
గంగాధర్ యూనిట్ బి దామోదర బి పాలసముద్రం యూనిట్ నెంబర్ 35 వాసు బి అదే మరిగా యూనిట్ నెంబర్ 36 విజయ్ కుమార్ బి యూనిట్ నెంబర్ 37 శివయ్య ఏ ఉన్నాడా శివయ్య ప్రాసెస్లో ఓటింగ్లో బ్యాలెన్స్డ్గా వచ్చాడు 17.5% ఓటింగ్ 7.6 ఓవరాల్గా నాకు ఇక్కడ మా వాళ్ళు వేసిన ప్రాసెస్ 2 సింక్ అయినాయి అది మీకు మీ ముందర పెట్టాను యూనిట్ నెంబర్ 38 ధర్మేంద్ర రాజు